ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం జగన్ అన్న రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకనంటే చిన్నపిల్లలకి ఒకప్పుడు చదువు అనేది తెలియదండి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అన్ని మంచిగా చదువుకుంటున్నారు. బ్యాగులని, పుస్తకాలని అన్ని వాళ్ళకి సదుపాయం, భోజనం నుంచి అన్ని సదుపాయం ఉందండి. మాది శ్రీకాకుళం జిల్లా నర్సంపేట మండలం అండి. అలానే 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఇస్తున్నాడు. పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు. అలాగే ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి? పేదలకు ఇల్లులు ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా అందుకే సీఎం జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే పథకాలన్నీ కేవలం వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు, టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు అంటారు. అంత లేదండి. ఎందుకు అందరికి ఇస్తారు? ఇంటింటికి వాలంటీర్లే పంచుతున్నారండి పెన్షన్. ఇప్పుడు 3 కొడుకులు కాస్తున్నారు. అలాగే తల్లికి రోడ్డు మీద ఉంచుతున్నారు. అలాంటప్పుడు ఎవరు చూస్తున్నారు? జగన్ అన్నే కదండి. నెలకి 3,000 పెన్షన్ ఇస్తున్నారు. ఏ తల్లికి ఇవ్వట్లేదు చెప్పండి? ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నారు. అలాగని ఇంటికి మనీ ఇట్లా నువ్వు టీడీపీ ఓటేసాను ఎవరు తెలుస్తుంది? నువ్వు వైఎస్ఆర్కి ఓటేసాను ఎవరికి తెలియదు కదా. అందరికి ఇస్తున్నాడు కదా జగన్ అన్న. అలా ఎలా అనుకుంటారు మీరు చెప్పండి? అందుకని మా జగన్ అన్న రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే మేము జగన్ గారు ఇచ్చిన దానికన్నా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు కదా. అలానే చెప్తారండి. ఇప్పుడు ఓట్లు ముందర, ఎలక్షన్ ముందర అలానే చెప్తారు. ఎవరు ఏం చేయరు. మా జగన్ కరోనా టైంలో మా జగన్ అన్న అయితే నెలకు 2 కోటాలు ఇచ్చాడు. అది మాకు తెలుసు. ఎందుకంటే ఇంటి నుండి బయటకు మేము వెళ్ళే వాళ్ళం కాదు. ఎందుకంటే ఇంటికి వచ్చి బియ్యం మూటలు వచ్చేవి, అలాగే పప్పులు, శనగపప్పులు, నూనెలు అన్నీ వచ్చాయి కాబట్టి మాకు తెలుసండి. అంటే సచివాలయ వ్యవస్థని, వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు గారు తీసేస్తాను జన్మభూమి. అవునండి. ఇప్పుడు వాలంటీర్లు ఉంటే ఎంతసేపు ముసలాళ్ళు పెన్షన్కి వెళ్ళలేరు కదా. ఇంటికి తెచ్చి పెన్షన్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు అదే చంద్రబాబు వచ్చారంటే ఆ లైన్లో 2 గంటలు 3 గంటలు ముసలి వాళ్ళు నిలిచేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికో పనికి వెళ్ళాలన్నా పని మానుకొని వచ్చి పెన్షన్ అందుకునేవారు. అదే మార్నింగ్ లేవగానే మన ఇంటికి డబ్బులు వస్తున్నాయండి. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా అదే అంటే ఇప్పుడు చాలా వరకు ప్రీ పథకాలు బతకస్తులు చేస్తున్నారు. ఎందుకంటే వాలంటీర్ శాలరీ ఇవ్వలేడు కాబట్టి చంద్రబాబు వాలంటీర్లు తీసేస్తాం అంటున్నాడు. అదే మా జగన్ ఇవ్వగలడు కాబట్టి వాలంటీర్లు ఉంచుతాం అంటున్నాడు. అంటే సోమరిపోతులు చేస్తున్నారు పథకాలు. ఎందుకు సోమరిపోతులు చేస్తున్నారు? వాలంటీర్లు సోమరిపోతులు తిరుగుతున్నారా? తిరగట్లే కదా. ఇంటికి వచ్చి అన్ని సలహాలు చేసి అన్ని చేసుకుని వెళ్తున్నారు. జనాభా లెక్కల నుంచి సోమరిపోతులు చేసేది ప్రజల్ని, వాలంటీర్లు కాదు కదా. అంటే వాలంటీర్ తీసుకొచ్చి ఇవ్వడం వల్లే ప్రజలు ఇప్పుడు పనికి, ఇప్పుడు ఏదైనా వ్యవసాయ పనికి వెళ్తారు. ఇప్పుడు వాలంటీర్లు వచ్చి మనం పని చేస్తున్నారు. ఇప్పుడు అదే మనం పని మానుకొని ఒక రోజు కూలి పోగొట్టుకొని మనం వెళ్ళాలి కదా. ఇప్పుడు అదే వాలంటీర్ నుంచి అయితే ఆ డబ్బులు మిగులుతున్నాయి కదా మనకి. ఆ విధంగా కూడా మీరు చూడాలి. జగన్ అన్న అయితే మాకైతే మంచిగా చేస్తున్నాడండి. జగన్ అన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయి? సీట్లు అయితే వచ్చినప్పుడు చూసుకుందామండి. ప్రతిసారి ఒక కొత్త వాళ్ళు రావాలనుకుంటారు కదా. అంటే ఈసారి పవన్ కళ్యాణ్ వస్తే ఎలా ఉండిద్దో చూద్దాం అన్నట్టు. అంటే టీడీపీ జనసేన పొత్తులో వెళ్తుంది కదా. ఏమండి? టీడీపీ జనసేన పొత్తులో వెళ్తుంది కదా. అవునండి. బట్ అది సపోర్ట్ ఉంది కదా, ఇంకా బాగానే వెళ్ళొచ్చేమో నా అభిప్రాయం. బట్ చాలామంది పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ జగనే వస్తారేమో అంటున్నారు. చూడాలి. కానీ యూత్కి మట్టుకు చాలామంది పవన్ కళ్యాణే గెలాలనుకుంటున్నారు. సో మీరు విన్న దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి? అంటే నేను విజయవాడ అండి. నేను ఇక్కడ నేర్చుకోవడం కోసం, ఎడ్యుకేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. నాకైతే అక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా. సంక్షేమ పథకాలు బాగిస్తున్నాం అంటున్నారు కదా. ఏమో అండి, మా పేరెంట్స్కి అయితే ఇవ్వలేదు. అందువల్ల సో జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు మధ్య తేడా ఏంటంటారు? అంటే పెద్ద ప్రశ్నే. సో మళ్ళీ అప్పుడు అర్థం కాదు నాకు. జగన్కి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు మధ్య తేడా ఏంటంటారు? డిఫరెంట్ అంటే అది ఒక ఈక్వాలిటీ అనేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్కే ఎక్కువ ఉందనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ అనేది కొంచెం ఈక్వాలిటీగా చూస్తాడేమో అనిపించింది. అంటే జగన్ ఫస్ట్లో చూశాడు. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేనైనా సరే విద్యా దీవెన, వసతి దీవెన ఉంటాయి కదా. మాకు డిప్లొమా, నాకు కొన్ని పర్లేదు కూడా చెప్పాలంటే. మరి అంతే అండి, అంత ఇంకేం చెప్పలేదు. బట్ చెప్పలేము, జగన్ గెలిచిన తర్వాత ఇంకా మెచ్యూర్ అవుతాడేమో. ఇప్పుడైతే ఫస్ట్లో ఉన్నదైతే ఇప్పుడు లేడు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోవడంతో ప్యాకేజ్ స్టార్ అంటున్నారు కదా ఎక్కువ మంది. సో దాని గురించి ఏమంటారు? అదేం లేదు సార్. అది తన ప్రొఫెషన్ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు జగన్ అంటే తను ఒక పొలిటీషియన్ మాత్రమే, కానీ పవన్ కళ్యాణ్ ఒక స్టార్ కాబట్టి తను కూడా తన ప్రొఫెషన్ చూసుకోవాలి అంతే. సో లాస్ట్ టైం టీడీపీకి 23 సీట్లు, జనసేనకు 1 సీట్ వచ్చింది కదా. ఈసారి పొత్తులు వెళ్తున్నారు కదా, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అంటే అన్నీ తెలియదు కానీ సార్, పవన్ కళ్యాణ్ సీఎం అయినా అవ్వకపోయినా ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీకి అయితే ఖచ్చితంగా వెళ్తాడని గట్టి నమ్మకం ఉంది. అంటే లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు కదా, ఈసారి గెలిచి వెళ్ళే ఛాన్స్ ఉందంటున్నారా? అంటే నాకు అంతలా తెలియదు సార్. నాకు తెలిసినంత వరకు అయితే అసెంబ్లీకి అయితే ఖచ్చితంగా వెళ్తాడని అనిపిస్తుంది. సో 1 ఓట్లో నెక్స్ట్ ఏపీకి ఎవరిని సీఎంగా చూడాలనుకుంటున్నారు? నా హార్ట్ఫుల్గా అయితే పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నాను. 2 months ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో. సో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? జగన్ వస్తాం. ఎందుకు సార్?
అదేనంటే ఇంతకుముందు కూడా జగన్ రాడు చంద్రబాబు నాయుడు వస్తాను ఉన్నారు, మళ్ళీ రివర్స్ వేసేసి మళ్ళీ జగన్ కేసీఆర్ ఈసారి కూడా అట్లా వేస్తారు. ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? ఏం మంచి చేశారు అనుకుంటున్నారు మీరు జగన్? వాళ్ళు ఎవరు వేయలేదు కదా, వాళ్ళు వేయలేదు వీళ్ళు వేయలేదు. అంటే సంక్షేమ పథకాల వరకు ఓకేనా? జగన్ ప్రభుత్వం మంచిగా చేశాడు సంక్షేమ పథకాలు? మనకు ఐడియా లేదన్న, నాకు ఐడియా అయినంత వరకు అయితే ప్రజలు అంటే మీడియా ఒకటి చెప్తుంది, వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది, అది ఓటేసేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా చేయలేదు మంచి కావాలనుకుంటే జగన్ నేను అనుకుంటాను. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? నాకు ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉందని తెలియదు, బట్ కానీ ఐ వాంట్ టు విష్ టు సిబిఎన్ ఓన్లీ, ఓకే, బట్ బికాస్ ఆఫ్ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్. కానీ జగన్ గారికి చంద్రబాబు నాయుడు ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? ఇద్దరు పరిపాలన చూశారు కదా. అడ్మినిస్ట్రేషన్, ఈ డజంట్ హ్యావ్ ఎనీ అడ్మినిస్ట్రేషన్. ఓకే,